Hi guys, this is Changutaraju. Now we are going to discuss the ETF. ETF అంటే ఏంటో మనం తెలుసుకోదా. ETF stands for ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. సో ప్రతి ఒక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డిమాట్ అకౌంట్ ఇన్ యువర్ ఏంజల్ జీరో ద అప్ స్టాక్స్ వగేరా గ్రో యాప్, సో దాంట్లో ETF అని ఉంటుంది. ఒకసారి ETF అంటే ఏంటంటే ఇట్లా స్క్రోల్ చేసి మనకి ఏంజల్ అనేది ఇట్లా అవుపిస్తుంది అనమాట. ETF అంటే ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దట్ ఈస్ ట్రేడెడ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. అది కానీ ఒక టైప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. దాంట్లో ఏమేమి అసెట్స్ అంటే సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ అండ్ ఎయిమ్స్ ట్రాక్ పర్ఫార్మెన్స్ ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అనమాట ETFs అనేది. దీనికి కీ ఫీచర్స్ వచ్చేసి ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్, బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఉంటుంది. డైవర్సిఫికేషన్ అంటే ఒకటేసారి నువ్వు 100 రూపాయలు రకరకాల స్టాక్స్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక 100 రూపీసే. రెడ్యూసింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది, లో కాస్ట్, నీకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనమాట. జనరల్లీ చీపర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్. అట్లా ట్రాన్స్పరెంట్ అంటే హోల్డింగ్స్ ఆర్ యూజువల్లీ డిస్క్లోజ్డ్ బై డైలీ. అది ట్రాన్స్పరెంట్ మనకు అవుతారనమాట. ఎట్లాంటి ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఒక గ్రూప్ తయారు అంటే నిఫ్టీలో ఒక 50 స్టాక్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం మనం, దీంట్లో ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చందు కాబట్టి చందు స్టాక్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక 50 స్టాక్స్ని మంచి మంచి కంపెనీలు నేను చూస్ చేసుకుని క్రియేట్ చేసుకుంటాను అనమాట. దాన్ని క్రియేట్ చేసుకుని వచ్చే 100 రూపాయలని 50 స్టాక్స్కి దేనికి ఎంత పర్సెంట్ డివైడ్ చేయాలో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ రియల్ టైం ప్రాసెసింగ్. మ్యూచువల్ ఫండ్స్ ప్రైస్ చేంజ్ డ్యూరింగ్ ద డే, సేమ్ యాజ్ స్టాక్స్ ఒక రోజులో బయింగ్ అండ్ సెల్లింగ్ ఎట్లా పడతాయి ఇక అట్నే పడతాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఏ నిఫ్టీ 50 ETF, యూ ఆర్ యూజువల్లీ ఎసెన్షియల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్ 50 కంపెనీస్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ నిఫ్టీ ఇండెక్స్. అంటే నువ్వు పెట్టే ఒక 100 రూపాయలు అన్ని కంపెనీలకు డివైడ్ అవుతుంది అనమాట. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మోస్ట్ బాట్ SI SIPs, ETFs బై ఏంజల్ వన్, ETF కేటగిరీస్ చాలా రకాలు ఉంటాయి. కేటగిరీస్ గోల్డ్, నెక్స్ట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అని రకరకాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ పైన ఒకటి జూనియర్ బీస్ అని ఆఫీస్ చూసినావా, దానిలో ఒకసారి చూడండి. దాని యొక్క ఇక్కడ హైయెస్ట్ రిటర్న్స్ ఏ ఇచ్చిందంటే ఇక్కడ మక్కా అది సంథింగ్ ఇచ్చింది. అది లెర్న్ ETFs ఇన్వెస్టింగ్ స్టాక్స్. ఇప్పుడు జూనియర్ బీస్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇయర్ వైజ్ చూసుకుందాం. 1 వీక్లో ఇది ప్రాఫిట్లు ఉంది, 1 మంత్లో గిట్ట ప్రాఫిట్లోనే ఉంటుంది, ప్రాఫిట్లోనే ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో లాస్ట్లో వచ్చింది. ఇయర్తో కంపేర్ చేసుకుంటే 3 ఇయర్స్లో ప్రాఫిట్ ఉంది. ఆల్ చెక్ చేసుకుంటే ప్రాఫిట్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే దీని ఇయర్ ఓపెనింగ్ అయితే 714 రూపీస్, యావరేజ్ ఎంత 730, ఓవరాల్గా 750 రూపీస్ అనుకోవాలి. దీన్ని ఇదేంటంటే నిపాన్ ఇండియా ETF నిఫ్టీ నెక్స్ట్ 50 జూనియర్ బీస్. యాన్యువల్ వాల్యూ దీంట్లో చాలా లార్జ్ క్యాపిటల్ 6113 crores. నెంబర్ ఆఫ్ స్టాక్స్ 51 యాడ్ చేసుకుంటూ వీడు. దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేసినట్టు 2003. రిస్క్ అనేది చాలా హై ఉంది అనమాట. మేనేజర్ వచ్చి హిమాంశు మేనేజర్. కీ మెట్రిక్స్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ రేషియో 0.17%. సో ట్రాకింగ్ ఇయర్ ఈడు ఒక పేజ్ని క్రియేట్ చేసుకుని అంటే సంథింగ్ ఒక నిపాన్ పెట్టిండు, దాంట్లో ఒక 50 స్టాక్స్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. నిఫ్టీ ఎట్లయితే 50 స్టాక్స్ ఉంటాయి, దీనిలో గిట్ట వీడు 51 స్టాక్స్ని యాడ్ చేసుకుంటూ మనం ఒక్కోసారి చూద్దాం. ఇండిగో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, దివిస్ ల్యాబొరేటరీస్, వేదాంత్ లిమిటెడ్, ద ఇండియన్ హోటల్స్, టాటా పవర్, బ్రిటానియా, వరుణ్ బెవరేజ్, భారత్ పెట్రోలియం, పవర్ ఫిన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎవెన్యూ, డిమార్ట్ మనకు తెలిసిందే, గోద్రేజ్, బజాజ్ ఫినాన్స్ హౌసింగ్, నౌకరీ జాబ్ సర్చ్ చేస్తుంది, ఇండియన్ ఆయిల్, మన IOC పెట్రోల్ బంక్, DLF లిమిటెడ్, గెయిల్, నెక్స్ట్ రెక్ లిమిటెడ్, పెడ్లైట్ తనకు తెలిసిందే, లిమిటెడ్, నెక్స్ట్ మదర్సన్, ICICI, యునైటెడ్ స్పిరిట్స్, CGS పవర్, అదానీ పవర్. సో ఇక్కడ మనం నిఫ్టీలో ఎట్టయితే 50 స్టాక్స్ మనకి NSE ఎట్లా డిసైడ్ చేస్తుందో, ఈ ETFలో అనేది మనం ఒక పేరు పెట్టుకొని మనం గిట్ట ఒక 51 స్టాక్స్, ఒక 50 స్టాక్స్, ఒక 25 స్టాక్స్, మనకి ఎన్ని స్టాక్స్ కావాలనుకున్న స్టాక్స్ని ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇది చూడండి. మనం ఒక ఇప్పుడు ఎంత ప్రైస్ ఎంత 700 రూపాయలుగా 750 డివైడ్ చేస్తే ఒక్కోదానికి ఎంత పర్సెంట్ పోతుందో ఈ ముందరే డివైడ్ చేసినారు. ఇది ఎట్లా అంటే 1 ఇయర్ తర్వాత ఎంత రిటర్న్ ఇస్తుందో కూడా చూపించింది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం లాస్లో ఉందన్నమాట. సో దీన్నే మనం ETF అంటాం. ETF అంటే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మన యొక్క లో రిస్క్ అనేది కొంచెం రిస్క్ అనేది మనం తీసుకునే స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం ఒకసారి. 5 ఇయర్స్ కింద చూసుకుంటేనేమో దీంట్లో రెడ్ మార్క్ బాగా చూపిస్తుంది. 1 ఇయర్ తర్వాత చూసుకుంటేనేమో డౌన్ అయిన కొంటూ బాగుండేది, ఒకేసారి ఇంక్రీజ్ అవుతున్నాయి 6 మంత్స్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి 3 మంత్స్ తర్వాత, నెక్స్ట్ వచ్చి 1 మంత్ తర్వాత 5 days. దీంట్లో కొంచెం వెరీ రిస్క్ ఎక్కువ, ఎందుకంటే
రెడ్ క్యాండిల్స్ అన్ని ఎక్కువ చూపిస్తున్నాయి అనమాట. రెడ్ క్యాండిల్స్ ఎక్కువ చూపిస్తున్నాయి, దానికి అర్థం రిస్క్ ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ మోస్ట్ వాట్ 6 ఇక్కడ గోల్డ్ బీస్ అని, ఈ బీస్ అంటే చిన్న అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాక్ క్రియేట్ చేయలేదు, ఫండ్ అయితే రైజ్ చేసిండు. ఇది ఏంజల్ వన్ ఒకటి క్రియేట్ చేసుకుంది. దీంట్లో ఎన్ని రిస్క్ అనేది లో ఉందని ముందరనే చెప్తున్నాడు. సో దీంట్లో చూసుకుంటే స్టాక్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 50 బాగానే ఎక్కువ చేసింది. దీంట్లో మంచి ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండు. ఇది ఎల్ఐసి వాడిది, వాడు ఎంత రైజ్ చేసిండు. దీంట్లోకి 10 బాగా స్టాక్స్ బాగా, దీంట్లో ఒక 50 ఉన్నాయి స్టాక్స్. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఇట్లా నిఫ్టీ లాగానే ఆల్ అకౌంట్ మ్యూచువల్ ఫండ్ ఒక 50 స్టాక్స్ ఇక్కడ చూడండి 100, 200, 500 బిలో ఎంతనో చూపిస్తుంది. సో దీన్నే మనం ఈటీఎఫ్ ఫండ్ అనమాట. ఈటీఎఫ్ అంటే ఏం లేదు, ఒక నిఫ్టీలో అయితే 50 స్టాక్స్ ఎట్లా ఉంటాయో మనం కానీ ఒక పేరు పెట్టుకొని మనం దాని మీద ఒక ఫండ్ రైజ్ చేసుకొని మనం కానీ రిటర్న్స్ ఇచ్చుకోవాలన్నమాట. మనం కానీ నా పేరు మీద నేను ఒక 50 స్టాక్స్ క్రియేట్ చేసుకొని